స్పెషల్ స్టడీస్. సో మనకి డిఆర్డిఓ నుంచి ఇంటర్న్షిప్ అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది ఫర్ బీటెక్ అండ్ బిఈ. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఫర్ 2026 2027 ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఫైనల్ ఇయర్ ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే. థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వెళ్ళే వారికి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఫర్ ఈసీ 40 వేకెన్సీస్ ఉన్నాయి, ఫర్ సిఎస్సి 25 వేకెన్సీస్, మెకానికల్ ఇంజనీరింగ్ 10 వేకెన్సీస్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే క్యాండిడేట్ అనేవారు ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్తూ ఉండాలి. అండ్ 2026 2027లో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. అండ్ క్యాండిడేట్కి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అండ్ ఈ ఇంటర్న్షిప్ అనేది 6 months ఉంటుంది. స్టార్టింగ్ ఎప్పుడైతుందంటే 1st July రోజు స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ మనకు అనేది స్టైఫండ్ వచ్చేసరికి 30,000 అనేది 2 ఇన్స్టాల్మెంట్స్ కడతారు వాళ్ళు. ఫస్ట్ 3 months అయిపోయినాక 15,000 కడతారు. సెకండ్ 6 months కంప్లీట్ చేశాక ఇంకా మిగతా 15,000 అనేది కంప్లీట్ గా కట్టేస్తారు. సో టోటల్ వచ్చేసరికి 30,000. ఇది 6 months కాబట్టి మీరు 5 months చేస్తే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయరు. ఆఫ్టర్ కంప్లీషన్ ఓన్లీ 6 months అయిపోయాక మాత్రమే మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అండ్ క్యాండిడేట్ షుడ్ బి క్యాండిడేట్ అనేవారు ఎన్ఓసి కాలేజ్ నుంచి అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి టు అప్లై. సో అది కూడా మనము డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ అనేది బేస్డ్ ఆన్ సిజిపిఏ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇద్దరికి క్యాండిడేట్స్ కి సేమ్ సిజిపిఏ ఉంది అనుకోండి, అప్పుడు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి ఎవరైతే ఇద్దరిట్లో కొంచెం ఎల్డరో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అప్లికేషన్ వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఈ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అండ్ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఫామ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి అడ్రస్ అనమాట, మీరు స్పీడ్ పోస్ట్ చేయాల్సిన అడ్రస్ ఇది. అప్లికేషన్ వచ్చేసరికి ఇది మీ నేమ్, బీటెక్ ఆర్ బిఏ బ్రాంచ్, అండ్ ఏ కాలేజ్, అండ్ పర్సెంటేజ్ ఉండాలి. ఓకే, సిజిపిఏ పర్సెంటేజ్ మార్చుకోవడానికి వెబ్సైట్ ఉంటుంది అది. అండ్ కాంటాక్ట్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఇక్కడ మీ సిగ్నేచర్. సో దీంతో పాటు మీరు ఈ అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, కాలేజ్ ఐడి జిరాక్స్, బోనఫైడ్ సర్టిఫికేట్ జిరాక్స్, మార్క్షీట్ జిరాక్స్ టిల్ థర్డ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు మార్క్షీట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ నేమ్ రాయండి. ఇక్కడ వచ్చేసరికి థర్డ్ ఇయరా, సెకండ్ ఇయరా, ఫోర్త్ ఇయరా అది రాయండి. అండ్ ఇక్కడ బ్రాంచ్ రాయండి. ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఫుల్ కాలేజ్ నేమ్ రాయండి. ఇక్కడ వచ్చేసరికి అడ్వర్టైజ్ నెంబర్ అడిగారు. సో అడ్వర్టైజ్ నెంబర్ వచ్చేసరికి రాయండి. ఇక్కడ డిఎల్ రాయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు అయిపోయింది మీది అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ సిజిపిఏ ఫస్ట్ ఇయర్లో సిజిపిఏ ఎంత ఉందో ఇక్కడ రాసి దాన్ని పర్సెంటేజ్గా మార్చుకోండి. వెబ్సైట్లలో ఉంటాయి, మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి. ఏం సెర్చ్ చేయాలంటే సిజిపిఏ టు పర్సెంటేజ్ టైప్ చేసి మనకి ఏదో ఒక వెబ్సైట్లో సిజిపిఏ ఎంటర్ చేస్తే మార్క్స్ వస్తుంటాయి. సో మార్క్స్ తెచ్చి ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కూడా అంతే. ఏ ఇయర్లో మీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిందో ఇక్కడ రాస్తాము. అండ్ సిజిపిఏ ఇక్కడ రాస్తాము. అండ్ సిజిపిఏని కన్వర్ట్ చేసి పర్సెంటేజ్లో మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇలా ప్రతి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కూడా ఇక్కడనే రాస్తాము. తర్వాత వచ్చేసరికి మీ కాలేజ్ ఐడి, ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్.
ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్, మీ కాలేజ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ సీల్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇదొచ్చేసరికి మీరు ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి గదా! ఇది ఫార్మ్ అండ్ ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి ఈ అడ్రెస్‌కి స్పీడ్ పోస్ట్ చేయండి. అండ్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి 15థ్ మే మాత్రమే. సో, ఫాస్ట్‌గా అప్లై చేయాలి. అండ్ ఒకవేళ ఆహ్, ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఒకవేళ ఉంటే ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. థాంక్ యూ. సబ్‌స్క్రైబ్ టు ది ఛానెల్. కొట్టండి.